కళ్యాణ్ అండ్ రీతు చౌదరి మధ్యలో ఒక బీభత్సమైన పర్ఫెక్ట్ సంభాషణ ఉంటుంది మామ. అక్కడ అర్థమైంది కళ్యాణ్ ఎంత మంచివాడు రాని. కళ్యాణ్ గుణం చూసి జనాలు ఓట్లేస్తున్నారని, కళ్యాణ్ ఇది ఎరగదీశాడను, కళ్యాణ్ అందరికంటే బీభత్సమైన టాస్క్లు ఆడాను. డెమాన్ పవన్ కూడా భయంకరమైన టాస్క్లు ఆడాడు. డెమాన్ పవన్కి మించి టాస్క్లు ఏమల్లా, ఇమాన్యుల్కి మించి కళ్యాణ్ ఏం టాస్క్లు ఆడాల. బట్ కళ్యాణ్కి ఇంత ఓటింగ్ రావడానికి ఓన్లీ తన క్యారెక్టర్ మాత్రమే కారణమని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకునే ఒక సిచ్యువేషన్ వచ్చింది. దాని గురించి చాలా గట్టిగా మాట్లాడాలి. అని దాన్ని మాట్లాడుతూ సింపతి కోసం ట్రై చేస్తున్నాను, సింపతి అనే రుద్దుతున్నారు చూసారా బయట చాలామంది. అది చాలా బాధాకరం, చాలా బాధాకరం. బయట ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కళ్యాణ్ సింపతితోనే వచ్చాడు, కళ్యాణ్ సింపతి అని ప్రతిసారి గెలిచిన ప్రతి కంటెస్టెంట్ని సింపతి వల్లే గెలిచాడన్నట్టుగా ఆ ట్యాగులు పడుతుంటే నాకు అనిపిస్తుంది మనం ఏ రకంగా పోర్ట్రే చేస్తున్నామో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్కి పల్లవ్ ప్రశాంత్ గురించి తీసుకొని వస్తారు. పల్లవ్ ప్రశాంత్ గురించి మాట్లాడే ముందు మీరు ఇక నేను ఏం చెప్పలేను మావా, సబ్స్క్రైబ్ చేయండి. 10 lakhs సబ్స్క్రైబర్స్ ఈ సీజన్ లైవ్ తీరాలి. చూసి కూడా ఇప్పటిదాకా చూసి ఇంకా సబ్స్క్రైబ్ కొట్టలేదు మామ నువ్వు. నిన్నే మావా, నిన్నేనయ్యా స్వామి, నేనేదో గుంపులో అంటలా మిమ్మల్ని.